హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్టీ ట్రావెల్స్ విత్ భవానీ. ఈరోజు వీడియోలో ఒక సూపర్ టేస్టీ డెజర్ట్ మ్యాంగో స్టిక్కీ రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ డెజర్ట్ థాయిలాండ్లో చాలా ఫేమస్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ డెజర్ట్ని ట్రై చేస్తారు. దీని టేస్ట్ స్వీట్ అండ్ సాల్టీగా చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో క్రిస్పీగా వేయించిన పెసరపప్పు తగులుతూ ఉంటే ఇంకా బాగుంటుంది. కోకోనట్ ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. ఈ డెజర్ట్ని తరతరాలుగా చేస్తున్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అంటే వంశపారంపర్యంగా ఈ డెజర్ట్ని చేస్తూ అమ్ముతున్న వాళ్ళు. మీరు థాయిలాండ్ విజిట్ చేస్తే ఈ డెజర్ట్ని అస్సలు మిస్ అవ్వకండి. అండ్ దీనికి కాంబినేషన్ ఒక వెరైటీ ఆఫ్ మ్యాంగోని యూస్ చేస్తారు. ఆ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. ముందుగా ఒక బౌల్లో 1/2 కప్ పెసరపప్పు తీసుకోండి. దీన్ని 2-3 సార్లు నీళ్లు మారుస్తూ శుభ్రంగా కడగండి. పెసరపప్పు పైన డస్ట్ కానీ కలర్ కానీ ఉంటే క్లీన్ అయిపోతుంది. ఇలా కడిగి 10 నిమిషాలు నానబెట్టుకోండి. నా ఛానల్లో ఫ్రైడే కుకింగ్ వీడియోస్ అండ్ సండే థాయిలాండ్ ట్రావెల్ వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాను. మిస్ అవ్వకుండా చూడండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా చెప్పాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. పప్పు నానిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు వడకట్టుకోండి. నీళ్లన్నీ పూర్తిగా కారిపోవాలి. థాయిలాండ్లో స్టిక్కీ రైస్ చాలా ఫేమస్. వేరే వేరే బ్రాండ్స్లో చాలా వెరైటీస్ ఉంటాయి. నేను యూజ్ చేస్తున్న స్టిక్కీ రైస్ ప్యాకెట్ ఇది. చూడ్డానికి నార్మల్ రైస్ లాగానే ఇలా సన్నగా ఉంటాయి. ఇక్కడ ఈజీగానే అవైలబుల్గా ఉంటుంది. మన దగ్గర అయితే థాయ్ స్టోర్స్లో ట్రై చేయండి, దొరుకుతుంది. ఒక బౌల్లో 2 కప్పుల స్టిక్కీ రైస్ తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి వడకట్టుకోండి. ఈ రైస్ అప్పటికప్పుడు వండుకోవాలి అంటే ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇది నార్మల్ రైస్ లాగా వండుకోము. ఈ రైస్ని స్టీమ్ చేస్తూ ఉడికించుకోవాలి. ఇది కొంచెం టైం టేకింగ్ రెసిపీ. త్వరగా ఉడకాలి అంటే మనం నైటే నానబెట్టుకొని వండుకోవచ్చు. ఇలా కడిగి పెట్టుకున్న బియ్యంని వడకట్టుకోండి. నీళ్లు పూర్తిగా కారిపోవాలి. ఇప్పుడు ఒక స్టీమర్లో 3 కప్పుల నీళ్లు పోసి మరిగించుకోండి. రైస్ ఏ కప్పుతో కొలుసుకున్నారో అదే కప్పుతో నీళ్లు కూడా కొలిసి పోసుకోండి. నీళ్లు మరుగుతున్నప్పుడు దీనిపైన స్టీమింగ్ ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో ఒక మస్లిన్ క్లాత్ వేసుకోండి. ఆ క్లాత్ పైన వడకట్టుకున్న స్టిక్కీ రైస్ వేసి వీడియోలో చూపిస్తున్నట్టు రైస్ బయటకు రాకుండా క్లాత్ని అన్ని వైపుల నుంచి క్లోజ్ చేయండి. ఇలా క్లోజ్ చేసి దీన్ని స్టీమ్ అవ్వనివ్వండి. స్టీమింగ్ ప్లేట్లో కొన్ని హోల్స్ నుంచి స్టీమ్ పైకి వచ్చేలా ఉంచుకోండి. కంప్లీట్గా హోల్స్ అన్ని క్లోజ్ చేయొద్దు. స్టీమ్ పైకి వచ్చి ఈ రైస్ ఉడకాలి. ఇలా ఒక 20 మినిట్స్ టైమర్ పెట్టుకొని స్టీమ్ అవ్వనివ్వండి. 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే పైనున్న రైస్ స్టీమ్ అవ్వదు, కింద మాత్రమే స్టీమ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు దీన్ని ఫ్లిప్ చేసి మళ్ళీ 20 మినిట్స్ టైమర్ పెట్టుకొని ఉడకనివ్వండి. ఈ రైస్ స్టీమ్ అయ్యే లోపల మనం దీనికి కావాల్సిన సాసెస్ని రెడీ చేసుకుందాం. మనం నానబెట్టి వడకట్టుకున్న పెసరపప్పుని ఒక ప్యాన్లో వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోండి. ఈ పెసరపప్పుని చాలా వెరైటీస్లో ఫ్రై చేస్తారు. కొంతమంది నానబెట్టి చేస్తారు, కొంతమంది ఉడకబెట్టి ఫ్రై చేస్తారు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్లో 100 ml కోకోనట్ మిల్క్ని తీసుకోండి. అందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్లో కొంచెం నీళ్లు పోసుకొని పేస్ట్ లాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ వాటర్ని కోకోనట్ మిల్క్లో వేసి కలుపుకోండి. ఇలా కొంచెం క్రీమీగా అయితే సరిపోతుంది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ స్టిక్కీ రైస్కి కావాల్సిన మెయిన్ సాస్ని చేస్తున్నాం. నేను వాడుతున్న కోకోనట్ మిల్క్ బ్రాండ్ ఇది. 100% కోకోనట్ మిల్క్ ఇది. ఏం మిక్స్చరు ఉండదు. ఇది 500 ml ఉంది. మీకు 100 mlలో చిన్న చిన్న ప్యాక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఒక మెజరింగ్ కప్ తోటి 200 ml కోకోనట్ మిల్క్ని మెజర్ చేసుకొని ఒక కుకింగ్ బౌల్లో పోసుకోండి. తర్వాత అందులో 100 గ్రామ్స్ పంచదార వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. వీటిని పాండన్ లీవ్స్ అంటారు. థాయిలాండ్లో ఎక్కువగా డెజర్ట్స్లో ఈ ఆకుల్ని వాడతారు. ఇక్కడ మీరు డెజర్ట్స్లో గ్రీన్ కలర్ డెజర్ట్స్ ఎక్కువగా చూసుంటారు. అవన్నీ పాండన్ లీవ్స్తో చేసిన డెజర్ట్స్. ఈ ఆకులకి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని చెప్తారు. ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్, హార్ట్ డిసీజెస్ కూడా ఈ ఆకులు హెల్ప్ చేస్తాయని చెప్తారు. ఇందులో పాండన్ లీవ్స్ని యాడ్ చేయడం వల్ల ఒక యూనిక్ ఫ్లేవర్ వస్తుంది. మీకు అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా 2 ఆకుల్ని తీసుకొని ముడి వేసి కోకోనట్ మిల్క్లో యాడ్ చేసి మిక్స్ చేయండి. పంచదార కరిగిన తర్వాత స్టవ్ ఆన్ చేసి దీన్ని ఒక పొంగు వచ్చే వరకు కాగనివ్వండి.
దీనికి మనం స్వీట్ మ్యాంగోని యూస్ చేస్తున్నాం కాబట్టి షుగర్ కొంచెం తక్కువగా వేసుకోవాలి. ఈ మ్యాంగో స్వీట్నెస్ అండ్ సాస్లో ఉన్న సాల్టీనెస్ అన్నీ కలిసి ఇది ఒక యూనిక్ ఫ్లేవర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ పాలని కదిలిస్తూ కాగనివ్వండి. 2-3 నిమిషాలకి ఇలా పొంగు వస్తుంది. ఇది ఎక్కువ బాయిల్ అవ్వక్కర్లేదు. వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఈ పాండన్ లీవ్స్ని తీసేయండి. ఆ ఫ్లేవర్ అంతా పాలల్లోకి దిగిపోయి ఉంటుంది. దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఈ సాస్ని మనం అన్నం రెడీ అవుతున్నప్పుడు చేసుకోవాలి. సాస్ వేడిగా ఉన్నప్పుడే ఇందులో మనం కుక్ అయిన రైస్ని వేసి కలుపుకోవాలి. సో అన్నం రెడీ అవుతుంది అన్నప్పుడే ఈ సాస్ని రెడీ చేసుకోండి. రైస్ని 20 మినిట్స్ రెండో వైపు కూడా స్టీమ్ చేసిన తర్వాత ఓపెన్ చేసి చూడండి. రైస్ ఇంకా ఉడకాలి అనుకుంటే ఇంకొక 5 to 10 మినిట్స్ స్టీమ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీకి మనం చేసే పనేమీ ఎక్కువ ఉండదు, కానీ రైస్ స్టీమ్ అవ్వడమే కొంచెం టైం పడుతుంది. ఇది కంప్లీట్ అయ్యి సర్వింగ్ ప్లేట్లోకి రావాలి అంటే 1 గంట నుంచి 1.5 గంటల పడుతుంది. సో అకార్డింగ్లీ మీరు ప్లాన్ చేసుకోండి. ఇలా స్టీమ్ చేసి పెట్టుకున్న రైస్ని మనం రెడీ చేసి పెట్టుకున్న కోకోనట్ మిల్క్ సాస్లో వేసి బాగా కలుపుకోండి. ఈ కోకోనట్ సాస్ అంతా రైస్ తోటి మిక్స్ అవ్వాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని సమానంగా సెట్ చేసి పైన మూత పెట్టి 10 నిమిషాలు అలా వదిలేయండి. రైస్ అంతా కోకోనట్ మిల్క్ని బాగా పీల్చుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి అదే విధంగా కలిపి పైన సమానంగా సెట్ చేసి మూత పెట్టి 20 నిమిషాలు అలా వదిలేయండి. అంతే అండి, స్టిక్కీ రైస్ సర్వింగ్కి రెడీ అయిపోయింది. ఈ స్టిక్కీ రైస్ త్వరగా పాడైపోదు. మనం మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వరకు బాగానే ఉంటుంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, నార్మల్ టెంపరేచర్లోనే సర్వ్ చేసుకోవాలి. ఈ స్టిక్కీ రైస్ని ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ మ్యాంగో తోటి సర్వ్ చేస్తారు. ఆ మ్యాంగో పేరు నామ్ డాక్ మాయ్. దీన్ని ఎల్లో మ్యాంగో అని కూడా పిలుస్తారు. నార్మల్ మ్యాంగోస్కి దీనికి కొంచెం డిఫరెంట్ యూనిక్ ఫ్లేవర్ ఉంటుంది. మీకు ఈ మ్యాంగోస్ అవైలబుల్గా ఉంటే తీసుకోండి, లేదు అంటే మన దగ్గర దొరికే నార్మల్ స్వీట్ మ్యాంగోస్ తీసుకోండి. మ్యాంగో స్వీట్గా ఉంటేనే ఈ డెజర్ట్ టేస్టీగా ఉంటుంది. ఈ డెజర్ట్ని ఎలా సర్వ్ చేయాలి అంటే బౌల్లో స్టిక్కీ రైస్ పెట్టండి. దానిపైన ఒక హాఫ్ మ్యాంగోని కట్ చేసి పెట్టండి. ఆ పైన మనం కార్న్ఫ్లోర్తో రెడీ చేసిన సాల్టీ సాస్ ఉంది కదా, ఆ సాస్ని వేసుకోండి. ఆ తర్వాత క్రంచీగా వేయించి పెట్టిన పెసరపప్పుని వేసుకోండి. పెసరపప్పు సర్వ్ చేసే ముందే యాడ్ చేయండి, లేదంటే సాఫ్ట్ అయిపోయి టేస్టీగా ఉండదు. స్వీట్ అండ్ సాల్ట్ కాంబినేషన్ తోటి క్రంచీ పెసరపప్పు తోటి ఈ డెజర్ట్ చాలా యూనిక్గా ఉంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.